మిస్బాల్ పోటీలపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులతో కలిసి మిస్బాల్ పోటీల నిర్వహణపై సీఎం చర్చించారు. మిస్బాల్ పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరో 2 రోజుల్లో హైదరాబాద్లో 72వ మిస్బాల్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మిస్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతోంది. మరో 2 రోజుల్లో 120 దేశాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు సుందరీమణులు హైదరాబాద్ చేరుకోనున్నారు. వారికి ఘన స్వాగతం పలికేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాల్లో అందాల భామలు పర్యటించి రాష్ట్రానికి పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మిస్బాల్ పోటీల నిర్వహణపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిస్బాల్ పోటీల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పగడ్బందీగా అన్ని శాఖలు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మిస్బాల్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న అందరికీ కూడా ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి.